శ్రీదేవి గారు నమస్తే అండి. మరేంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అమరావతి అక్కడ వద్దు, విజయవాడ, గుంటూరు, బందరు ఈ మూడిట్ల మధ్య స్థలం తీసుకుని హైవే పక్కన 110 ఎకరాలు తీసుకుని దానిలో పెట్టి దానికి మావిగన్ అనే పేరు పెట్టనని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి ఏంటి? అసలు మావిగన్ అంటే ఏంటి అసలు? ఇప్పుడే అదే చదువుతున్నాం. కామెడీ పీస్ అంటే ఎవరైనా ఉన్నారంటే మాజీ ముఖ్యమంత్రి గల అని కనపడుతున్నారు. ఇప్పుడు పేర్లు పెట్టమని నేను మిమ్మల్ని ఊరు అడగల. మరి ఇప్పుడు 3 రాజధానులు కాదు, ఒకటే రాజధాని, అదే అమరావతి అని చట్టబద్ధత చేశారని చెప్పి మాట్లాడుతుంటే దానికి మద్దతు ఇవ్వటమా వ్యతిరేకమా ఏందో చెప్పమంటే నేను కొత్తగా మావిగా నేను ఒక పేరు పెట్టాను, ఆ పేరు తీసుకొస్తానని నేను చెబుతున్నాడు. నిన్ను కామెడీ పీస్ అని జనం అందరూ నవ్వుకునేటట్టే చేస్తున్నారు. ఇప్పటికి కూడా మీది మీరు రియలైజ్ అయ్యి నిన్నగాక మన పాపం మిథున్ రెడ్డి గారు మమ్మల్ని మా మీద అతి ప్రేమ వచ్చేసి మరి అమరావతి రైతులకు సరిగ్గా ప్లాట్లు ఇవ్వట్లేదని చెబుతున్నారు. మాకు ప్లాట్లకి అదంతా ఏం ఇబ్బంది లేదు, మేమంతా బాగానే ఉండామయ్యా. ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే సమస్యలు ఉండాలని మేము పోయి సాల్వ్ చేసుకుంటాము, మీరు వచ్చి మాకు సాల్వ్ చేస్తారని మీరే మాకు పెద్ద హెడేక్ లాంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు వచ్చి మీరు మాకేం సాల్వ్ చేస్తారు? అందుకని చెప్పేసి ఇవన్నీ కాకుండా రాష్ట్రాభివృద్ధిలో రాష్ట్రంలో ఎక్కడేం కావాలా, ఏం తేవాలా, ఎవరికేం చేయాలని నాకు అట్లా మాట్లాడితే బాగుంటుంది. అట్లా కాకుండా మీరు చేసే పని ఏంటంటే మాకేమీ విలువ లేదు. అందుకని చెప్పి అప్పుడప్పుడు నేను మొన్న ఈ మధ్య చెబుతున్నాడు లోటస్ పాండ్కి వెళ్ళి 1.5 తర్వాత వస్తాను, 1.5 తర్వాత వచ్చేది మీ ఓట్లు సీట్ల కోసం వస్తారా? అందుకని చెప్పి అవన్నీ కాకుండా ప్రజలకు సరైన ఇది చేసి మరి మీ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, అమరావతిని కమరావతి కాకుండా చూసుకోండి అని. అయ్యా అమరావతి కమరావతి అని చెప్పి మీరు వేసిన బ్రాండ్ అయితే ఎప్పుడూ తొలగిపోయింది అయ్యా. అది ఎస్సీల రాజధాని, ఆ రాజధానిలో నించోబెట్టింది కూడా ఎస్సీ క్యాండిడేట్లు నేను నించోబెట్టారు. అవన్నీ తెలుసుకుంటే బాగుంటుంది. మీరు తెలుసుకోలేకపోయారు కానీ ప్రజలు బాగా రియలైజ్ అయ్యారు. ప్రజలు రియలైజ్ అయ్యి చక్కగా చెబుతున్నారు. మరి ఇది తర్వాత ఏంటా, ఏది ఎట్లా నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏందా అని చెప్పి చెబుతున్నారు. అంటే ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి ఏమో నేను ఎక్కడ డెవలప్మెంట్ నేను అక్కడ వ్యతిరేకిని కాదని చెప్పి జగన్మోహన్ మాట్లాడుతున్నారు. ఇటు పక్కన పార్లమెంట్ స్థాయిలో కూడా అన్ని పార్టీలు కూడా అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి బిల్లు ప్రవేశపెడితే కానీ వైసీపీ పార్టీలు ఏమో ఉండకుండా వాకౌట్ చేసిన పరిస్థితి ఏంటి? వైసీపీ పార్టీ అమరావతి మీద ఎలాంటి స్టాండ్ తీసుకుంది అనుకోవచ్చండి? ఊరందరిది ఒక దారి అయితే ఉలిపికట్టది ఒక దారి అని చెప్పేసి 43 పార్టీలు అమరావతికి మద్దతు తెలిస్తే మీకు నచ్చలేదంటే కనీసం మిమ్మల్ని లెక్క చేసే స్థితిలో ఏ భారతదేశంలో కూడా ఎవరు లేరనమాట. ఎంపీలు ఏకపక్ష ఆమోదం జరిగి ఉండేది. మీరు కూడా ఆమోదం కనుక తెలియజేసినట్టే మీ పెద్దరికం మీరు నిలుపుకునేవాళ్ళు. అట్లా కాకుండా మేము వ్యతిరేకిస్తున్నామని వెళ్తే మిమ్మల్ని ఏ రకంగా ఇది చేయాలో ఆ రకంగా చేస్తున్నారు. మీరు ఎంపీలుగా కూడా పనికిరారయ్యా. ఎందుకంటే రాష్ట్రానికి మీ ద్వారా ఒక పైసా ఉపయోగం లేదు. మీ ఎంపీ శాలరీలు కానీ లేకపోతే మీ అకామిడేషన్ అంతా చూడటం ఇదంతా వేస్ట్ క్యాండిడేట్ ఖర్చులాగుంది. అందుకని చెప్పి వాళ్ళని ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని ఏ విధంగా బాగు చేస్తామని చెప్పి చెబితే బాగుంటుంది. ఇంకా పైపెచ్చు వైవి సుబ్బారెడ్డి గారు చెబుతున్నాడు మాకు 5 నిమిషాలు టైం ఇచ్చారు మేము అని చెప్పి నిన్న మేము ఒక గొంతు ఎత్తలేకపోయామని చెప్పి చెబుతున్నారు. అమరావతి ఇష్యూ అనేది గత 7 సంవత్సరాల నుంచి అమరావతి ఇష్యూ జరుగుతూనే ఉంది. అక్కడ పార్లమెంట్లో ప్రతి ఒక్క మెంబర్కి తెలుసు అమరావతి ఏంటా ఎట్లా చేస్తున్నారా అని అందరికీ తెలుసు. మరి అమరావతి ఏ రకంగా ఇష్యూస్ చేస్తున్నారనేది అక్కడ పుస్తక రూపంలో ప్రతి ఒక్క ఎంపీకి కూడా అందింది. అందువలన అందిన ఇదిలో వాళ్ళందరికీ తెలిసింది అమరావతి ఏంటనేది తెలిసి ఏ రాష్ట్రానికి అవసరం లేని గెజిట్ అనేది ఆంధ్రప్రదేశ్కి ఎందుకు కోరుతున్నారని కాకుండా ఎటువంటి ఎలిగేషన్లు చేయాల. 43 పార్టీలు కూడా మా రాష్ట్రానికి ఇది కావాలి అది కావాలని చెప్పి ఎటువంటి ఎలిగేషన్లు చేయకుండా ఏకపక్ష నిర్ణయంగా ఆ రోజు ఆమోదం తెలియజేయడం ఇదే అమరావతి యొక్క ఘనత అని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. అంటే ఒక పక్కన చంద్రబాబు ఏదైతే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారో అదేవిధంగా రేపు అధికారం మేము వచ్చిన తర్వాత కూడా మేము అసెంబ్లీలో పెట్టి బిల్లు మార్చలేమా అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు రాజధానులు మార్చే ఆలోచన తర్వాత చూసుకుందాం కానీ మరి ఇప్పుడు అక్కడ పార్లమెంట్లో ప్రతి ఒక్క పార్టీ అమరావతి బిల్లుకు మద్దతు ఇచ్చింది. సరే నువ్వు అసెంబ్లీలో మార్చుకుంటావు, రేపు నువ్వు ఎట్ట రిలీజ్ అవుతావు మాకు తెలియదు. ప్రతి ఒక్క పార్టీ మార్చుకుంటుంది. ఇది అనేది మద్దతు తెలియజేసినప్పుడు రేపు నువ్వు మార్చడానికి పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ నువ్వు పెట్టినప్పుడు వాళ్ళ ఆత్మవిమర్శ వాళ్ళకి జరగదా? వాళ్ళు అనుకోరా మరి మేము పలానా టైంలో దీనికి మద్దతు తెలియజేసావు ఇలా వ్యతిరేకించడం ఎందుకు అని చెప్పి అందరూ విచక్షణ జ్ఞానంతో బాగానే ఉండారు. కానీ నువ్వు ఒక్కడే మాత్రం కామెడీ పీస్ అవ్వద్దు. దీని బదులు ఏదన్నా ప్రజలకు ఆ పథకం అందట్లేదనో లేకపోతే ఈ పథకం అమలు జరగట్లేదనో మరి రాష్ట్రానికి పెట్టుబడులు రావట్లేదనో లేకపోతే ఉద్యోగ అవకాశాలు సరిగ్గా లేవు మరి జాబ్ క్యాలెండర్లే ఇవన్నీ కూడా అడిగితే బాగుంటుంది. కానీ అట్ట కాకుండా ఈ పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసి మావి గనులు
పెట్టగలను, నేను వస్తే మారుస్తానంటే నువ్వు వస్తే మారుస్తావనే భయం అయితే మాకు లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కూడా పలానా దసరాకి తీసుకెళ్తున్నా, దీపావళికి తీసుకెళ్తున్నా, సంక్రాంతికి తీసుకెళ్తున్నా, ఉగాదికి తీసుకెళ్తున్నా, టైం బాండ్లు అన్నీ పెట్టావు. నీ వల్ల ఏమీ కాల. అదే విషయంగా ఇలా ఆ రోజు ఫస్ట్ రోజు పార్టీ స్టాండ్ తోటి సంబంధం లేకుండా సుజనా చౌదరి గారు అమరావతి అంగుళం కూడా కదలదు అని చెప్పి ఏ రోజైతే చెప్పడం జరిగిందో ఆ రోజు నుంచి మరి అంగుళం కూడా కదలకుండా చేయడానికి వాళ్ళందరూ కృషి కూడా చేశారు. అందరు సమిష్టి కృషి వల్లనే అమరావతి దేవతల రాజధాని అమరావతి అని దీవించారు. కాబట్టి ప్రజలు ఈ రకమైన తీర్పు వచ్చింది. అంటే ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు బిల్లు అంటే అమరావతి ఏకైక రాజధాని ఇంత కష్టపడతా ఉంటే వైసీపీ నాయకులేమో దాన్ని వర్గీకరిస్తూ చంద్రబాబు ఒక భారీ కుంభకోణం లేవనిస్తున్నాడు అమరావతిలో, అమరావతి అనే ముసుగులో వేల కోట్లు దోచుకుంటా ఉన్నాడని చెప్పి వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్న పరిస్థితి ఏంటి? ఏం చెబుదామంటే గత 5 సంవత్సరాల్లో నువ్వేమన్నా కోడిగుడ్డు మీద ఏకలేమన్నా బీకేవా? మరి ఇది స్కాములు జరుగుతున్నాయి అని అన్నావు, ఒక్కడు కూడా నిరూపించలేకపోయావు. ఏమీ లేదు. అబద్ధం ఆడతాను, అబద్ధాన్ని గోళ్ళ గట్టిగా ఉంచుతాను, కానీ అబద్ధాన్ని మాత్రం నేను నిరూపించలేదని చెప్పేసి నువ్వు మాట్లాడటం జరిగింది. మరి నీ 5 సంవత్సరాల హయాంలో ఏం చేసావని మేము కూడా క్వశ్చన్ చేస్తున్నాం. మరి ఏదైనా స్కీములు ఉంటే తీసి బయటేస్తే పలాందిట్లా అని చెబితే మేము కూడా ప్రజలుగా కూడా మేమేం మా ఆస్తుల్ని కానీ లేకపోతే మా ఆదాయాన్ని కానీ కోల్పోవడానికి సిద్ధంగా లేవు. మీకు మరి వాళ్ళని కూడా క్వశ్చన్ చేస్తాం. మిమ్మల్ని ఏ రకంగా అయితే క్వశ్చన్ చేసాం వాళ్ళని కూడా అదే రకంగా క్వశ్చన్ చేస్తాం. అది కాకుండా ఏదో అబద్ధం మాట్లాడతాను, దాన్ని నేను నిరూపించలేనంటే నీ పని ఎట్టుందంటే 52 రోజులు చంద్రబాబు గారిని జైల్లో పెట్టి ఒక్క కేసు కూడా నిరూపించలేక ఆ కేసులన్నీ ఇటు మీద ఇదైనట్టు ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే బాగుంటుంది. రాష్ట్రానికి నీ వల్ల 5 పైసలు ఉపయోగం కూడా లేదు. అందుకని చెప్పేసి నోరు మూసుకొని మెలకొని ఉంటే బాగుంటుంది. అంటే ఇక్కడ అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ నుంచున్నట్లయితే, కానీ వైసీపీ నాయకులు ఎందుకని అక్కడ కులాల మధ్య విభేదాలు పెడుతూ మతాల మధ్య విభేదాలు పెడుతూ అదొక ప్రాంతానికి ఒక వీళ్ళకే అనుసంధానంగా చేస్తాం, అలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారండి? కులాల మధ్య చిచ్చు పెడతాం, మతాల మధ్య చిచ్చు పెడతాం, ప్రాంతాల మధ్య చిచ్చు పెడతాం. ఆ మంటల్లో మేము చలిగాసుకుంటాం. అందుకని చెప్పేసి ఆ చలిగాసుకునే పక్షంలో ఆ మంటలే మిమ్మల్ని తగలబెట్టినాయి అనమాట. 2024 ఎన్నికలు ఏంటంటే మీరు పెట్టిన మంటల్లో తగలబడిపోయిన పార్టీ అనమాట మీది. అందుకని చెప్పి దయచేసి గుర్తుంచుకొని మనం ఏం చేయాలో చేసి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టకుండా ప్రజల మధ్య స్నేహభావాన్ని రూపొందించి దాన్ని మీకు ఓటు శాతంగా మార్చుకుంటే బాగుంటుందని మా విన్నపం. థ్యాంక్ యూ.